హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రోజా పట్నాయక్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఏంటి ఈరోజు వెజిటేబుల్ కర్రీయా? టమాటో, క్యారెట్, అరటికాయ? లేదండి, నాన్ వెజ్ లవర్స్కి స్పెషల్ కర్రీ క్రాబ్ కర్రీ అండి. క్రాబ్ లవర్స్కి అయితే ఇది చాలా చాలా నచ్చుతుంది. చాలా టేస్టీ ఘుమఘుమలాడే క్రాబ్ కర్రీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ కూడా చేయండి. ఫస్ట్ అయితే క్రాబ్స్ని ఉప్పు పసుపు వేసుకొని బాగా ఒలిచేసి కడుక్కున్నాను, నీచు వాసన రాకుండా. మళ్ళీ మ్యారినేట్ చేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉప్పు కారం మీకు కొద్ది కొద్దిగా వేసుకోండి, మళ్ళీ కర్రీలో యాడ్ చేసుకుంటాం కదా. ఇవన్నిటిని బాగా ముక్కలకి పట్టించుకోవాలి. పట్టించుకొని ఒక అరగంట సేపు పక్క పెట్టుకుందాం. ఇప్పుడు రెండు ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు, అల్లం వేసుకొని మెత్తటి పేస్ట్లోకి చేసుకుందాం. 2 టమాటాలు కూడా తీసుకొని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కాక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని వేయించుకుందాం. ట్రై చేసి చూడండి. క్రాబ్ ఇష్టం లేని వాళ్ళు కూడా నేను చాలా ఇష్టంగా తింటారు. ఇలా మనం చేస్తే చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో కర్రీ. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ను కూడా మనం వేసుకుందాం. వేసుకొని బాగా ఆయిల్ బయటకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం, పచ్చి వాసన లేకుండా. పేస్ట్ బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. మసాలా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పసుపు, ఒక 1.5 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. తక్కువ కారం తినాలనుకున్నారు 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాన్ వెజ్కి కొంచెం ఎక్కువ కారం వేసుకుంటేనే బాగుంటుంది కదా. ఈ మసాలాలన్నీ కూడా బాగా వేగిపోయాక టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుందాం. టమాటాని కూడా బాగా వేయించుకుందాం, ఆయిల్ బయటకు వచ్చేలాగా. పచ్చి వాసన కూడా పోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది, రుచి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి. దాంతో మసాలా అడుగంటకుండా ఉంటుంది. చూడండి, బాగా ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది, మంచి గ్రేవీ టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను ఏ కొత్త వంటలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ని కూడా అందులో వేసుకుందాం. ఇలా స్పూన్తో కలిపితే ఈ క్రాబ్ సౌండ్స్కి మా బిల్డింగ్ అంతా కూడా దడదడలాడిపోతుంది. అందుకనేసి నేను ప్యాన్ పట్టుకొని కుప్పేసాను. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాం. చూసాను కదా, క్రాబ్ నుంచి కూడా వాటర్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా వాటర్ మనం పోసుకోవాలి. ఎక్కువ గ్రేవీ అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. ఈ కర్రీ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి, అప్పుడే మనకి మంచిగా కుక్ అయ్యి ప్రతి క్రాబ్ కూడా మసాలా అంతా పడుతుంది. లో ఫ్లేమ్లోనే ఒక 15 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. మంచి గ్రేవీ టెక్స్చర్ వచ్చింది, గుమగుమలాడుతుందండి. స్మెల్ అయితే ఇంటి నిండిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది కర్రీ కూడా. మంచి స్మెల్ కోసం కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా వచ్చింది. ఇలానే ట్రై చేసి చూడండి, ఇవి కొలతలతో చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. ఒక బౌల్లోకి కర్రీ తీసేసి వేడి రైస్తో సర్వ్ చేయండి. ఆహా ఊహా అనేసి అందరూ కూడా తినేస్తారు ఇంట్లో. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. Like my videos and subscribe my channel. Thank you so much for watching.